ఓం శాంతి. అయితే మనం చాలామంది మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులు అన్నీ వినిపిస్తుంటారు. అయితే ఉన్నప్పుడు ఏంటంటే మనం వింటూ ఉండాలన్నమాట. అవి వింటున్నప్పుడు ఏంటంటే తెలియని విషయాలు కూడా మనకు చాలా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నా తండ్రి పరమాత్ముడు వచ్చేటప్పుడు ఏంటంటే మురళి వినిపిస్తారు. మురళి వినిపించినప్పుడు ఎక్దమ్ 2 గంటలన్నర పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. చక్కగా అందరూ వింటారన్నమాట. అందరూ ఒకే మురళి వింటారు. ఒక మురళి విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దారం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నడుస్తుంది అన్నమాట. అందులో వాళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాత్రానుసారంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఎందరో మన వాళ్ళు అందరూ కూడా చెప్తుంటారు. జ్ఞానం తాలూకా విషయాలు, జ్ఞానం పాయింట్లు అన్నీ వింటూ ఉంటారు. విన్న తర్వాత మనం ఏంటంటే మనము కూడా దానికోసం సత్యంతించి ఆలోచించుకొని చేయాలి. లేకపోతే ఏంటంటే మనకి బుద్ధి భ్రష్ట బుద్ధి ఎలాగైపోద్దంటే పనికిరాని విషయాలు, వ్యర్థం విషయాలు ఇవన్నీ అయిపోయి స్టోరేజ్ బరువుగా ఉంటుంది. తేలిగ్గా ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏది కలియుగంలో ఉన్నాం కనుక, కలియుగం కదా అది తర్వాత విషయం. కలియుగంలో ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే గోల్డెన్ ఏజ్ వస్తుంది, సత్యుగం వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది, ప్రపంచం వస్తుందని అందరూ చూసిస్తున్నారు, చెప్తారన్నమాట. అది డెఫినెట్గా వస్తుంది. అయితే ఆ వచ్చే ముందు సత్యుగం రావాల్సిన క్వాలిటీలు ఎలా ఉండాలో అలాగా ఇక్కడ ఆత్మలో మనం పరివర్తన చేసుకోవాలి. సో కలియుగంలో ఉన్నాను కనుక కలియుగ కర్మలు చేయాలి. సత్యుగంలో అటువంటి కర్మలు ఆయన ముందు ఫిక్స్ అయిపోయి నిర్ణయించారు. అని నిశ్చయంతగా ఉండొచ్చు. కలియుగంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ కర్మలు చేయాలి? ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్ బయటకి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, కొంచెం ఆకలి వేస్తుంది. ఒక అరగంట కొంచెం 5 నిమిషాలు లేట్గా ఉండరా, ఒక 5 నిమిషాలు లేట్గా అంటారు. ఆయన ఆకలి వేసేస్తుందంటే ఇతను ఏం చేస్తాడంటే పై తినేస్తాడు. ఎక్కడేని ఈ తినేసిన కొంచెం కడుపు హెవీగా అయిపోతుంది తినరా అంటే ఆ ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ క్లాస్ మంచి బిర్యానీ ఉంటుంది. ఇప్పుడు అంతా కలియుగం కదా. కలియుగంలో అంటే ఫేమస్ ఏంటంటే బిర్యానీ. మా వాళ్ళకి చాలామంది అంటారు హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ ఫేమస్. ఓకే, ఇది కలియుగం కదా, తినాలి. అంతేగాని తినకూడదు అది కరెక్ట్ అని కాదు. నీకు సత్యుగంలో దొరకలు సత్యుగంలో దొరుకుతాయి, కలియుగంలో దొరకలు కలియుగంలో దొరుకుతాయి. ఏ సీజన్ ఫలాలగే ప్రతిది అంతే. ముందు నా తండ్రి పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదట ఆత్మలో పరివర్తన తీసుకురావాలని చెప్తున్నాడు అన్నమాట. నువ్వు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు నీకు ఆత్మాభ్యాసం రావాలి. ఒక పోలీసు ఇప్పుడు దొంగనే చూస్తాడు, ఆడు గురి అంతా. ఏదంటే ఒక పావురాన్ని చూస్తుంది, ఒక చిలకని చూస్తుంది, ఒక కోడి కుక్కని చూస్తుంది. ఇది న్యాచురల్. మరి ఆత్మను చూడాలి కదా, అప్పుడే కదా సత్యుగంలో ఉన్నట్టు అవుతాం. మనం కలియుగంలో ఉన్నప్పుడు దేహమే చూస్తాం. అందుకే మొట్టమొదటి దేహభ్రాంతి నుంచి విడిచి ఇక్కడ ఏదైతే కలియుగంలో ఉన్నామో కలియుగం కర్మలు చేస్తూ పరమాత్మను శుద్ధి చేయాలి. కలియుగ కర్మలు చేయకపోతే వికర్మలో డ్యాన్స్ చేస్తాయి, వికారాలు విజృంభిస్తాయి. ఇందులో మనం బాగా పరిశీలించాలి, సూక్ష్మంగా ఆలోచించాలన్నమాట. అంటే ఏది చేయాలి ఏది చేయకూడదనే విషయం తర్వాత, ముందు తండ్రి పరమాత్మను తెలుసుకోవాలి. నిన్న అన్నా కదా ఈశ్వరయ్య పరివారం. ఓం శాంతి.